ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లోని థర్డ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్లో మ్యాథమెటిక్స్ 2లోని అంటే బోర్డ్ ఆఫ్ డిప్లొమా ఎగ్జామినేషన్ పేపర్స్ నుండి కొన్ని క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనకి 2019లో ఇచ్చిన వన్ ఆఫ్ అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే క్వశ్చన్స్ అన్నీ కూడా సెకండ్ క్వశ్చన్ కింద మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఈ సెకండ్ క్వశ్చన్స్ అన్నీ కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్ రూపంలో ఉంటాయి. సొల్యూషన్ ఒకసారి చూద్దాము. గివెన్ దట్ ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇచ్చాడు మనకి. వీ నౌ దట్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 minus cos 2x by 2. Integral sin square x into dx equal to integral 1 minus cos 2x by 2 into dx. Finally integral 1 by 2 into dx minus integral cos 2x by 2 into dx. We know that integral 1 by 2 into dx means 1 by 2 into integral 1 into dx minus 1 by 2 into integral cos 2x into dx. We know that 1 by 2 into integral 1 into dx is equal to x minus 1 by 2 into integral cos 2x into dx. Integral cos 2x into dx. Let 2x is equal to t. 2x into dx is equal to ఏమవుతుంది మనకి dt అవుతుంది. dx ఈక్వల్ టు 1 by 2 into dt. ఇక్కడ dx ప్లేస్లోని dt by 2ని సబ్స్టిట్యూట్ చేద్దాం అండ్ 2x ప్లేస్లోని tని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫైనలీ 1x by 2 minus 1 by 2 into cos t into dt. cos tకి ఏమవుతుంది sin t అవుతుంది. sin t plus c. x by 2 minus 1 by 4 sin t. t is equal to 2 కాబట్టి 2x కాబట్టి 2x plus c. This is the final answer of integral sin square x into dx. ఇది మనకి 2019లో అడిగిన వన్ ఆఫ్ ద క్వశ్చన్. మనకి అలాగే 2018లో అడిగిన క్వశ్చన్ ఒకసారి చూస్తే 2018లో మనకి డిప్లొమా థర్డ్ సెమిస్టర్లో అడిగిన క్వశ్చన్ చూస్తే ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సొల్యూషన్ ఒకసారి చూస్తే గివెన్ దట్ ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ సైన్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ లెట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీ. ఇవన్నీ కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్ అవుతాయి. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ని అంటే సెకండ్ క్వశ్చన్, ఇవన్నీ కూడా సెకండ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం సబ్స్టిట్యూషన్ మెథడ్ అడుగుతున్నాడు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇక్కడ లెట్ కన్సిడర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీ. differential with respect to velocity 2x into dx is equal to dt. 2x into dx is equal to dt. x into dx is equal to 1 by 2 into dt. కాబట్టి ఇక్కడ x into dx ప్లేస్లోని 1 by 2 into dtని సబ్స్టిట్యూట్ చేద్దాం. x స్క్వేర్ ప్లేస్లోని tని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫైనల్లీ ఇంటిగ్రల్ x into dx means అంటే sin x square means t into dx means dt by 2. Finally 1 by 2 into integral sin t into dt అవుతుంది. మనకి sin t ఫార్ములా ఏమవుతుంది, sin xకి cos x అవుతుంది కాబట్టి sin tకి మైనస్ cos t అవుతుంది. cos t ప్లస్ c. బట్ కానీ t ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కాబట్టి 1 by 2 ఇంటూ మైనస్ 1 by 2 ఇంటూ కాస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ ఆఫ్ ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది మనకి 2018లో అడిగిన వన్ ఆఫ్ ద క్వశ్చన్.
మనకి 2017లో అడిగిన వన్ ఆఫ్ ద క్వశ్చన్ చూస్తే, అంటే మనకి డిప్లొమా థర్డ్ సెమిస్టర్లోని థర్డ్ క్వశ్చన్ ఈ రకంగా అడుగుతున్నాడు. అన్నీ కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్ కాబట్టి ఒకసారి సొల్యూషన్ చూద్దాము. ఇంటిగ్రల్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 3x - 5/3x² - 10x + 17. సో ఈ ప్రాబ్లం చేసే ముందు ఒక ఫార్ములా ఒకటి చూద్దాం. ఇంటిగ్రల్ f dash of x by f of x into dx is equal to log mod f of x plus c. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫార్ములా. ఇది ఎందుకు రాసాను అనేది చూద్దాం, ప్రాబ్లం చేసేటప్పుడు చూద్దాం. సో సొల్యూషన్ తీసుకుంటే ఇంటిగ్రల్ 3x - 5/3x² - 10x + 17. సో మనం న్యూమరేటర్లో డినామినేటర్లో కూడా 2తో మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి. 2తో మల్టిప్లికేషన్ చేస్తే 6x² - 10 అవుతుంది. దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే 3x²కి 6x అవుతుంది అండ్ 10xకి -10 అవుతుంది. సో ఇది అనేది ఇప్పుడు ఏమవుతుంది, f dash of x by f of x into dx రూపంలోకి వచ్చేస్తుంది అనమాట అండి. ఏంటండి, f dash of x by ఇక్కడ చెప్పాను ఆల్రెడీ, f dash of x by f of x into dx రూపంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు న్యూమరేటర్లో డినామినేటర్లో 2తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు. సో 1/2 into ఇంటిగ్రల్ 2 into 3x - 5/3x² - 10x plus 17 into dx. So 1/2 into, as in the form f dash of x by f of x into dx, when 6x - 10/3x² - 10x plus 17 into dx. సో f dash of x by f of x into dx రూపంలో ఉంది కాబట్టి 1/2 into log mod f of x is equal to 3x² - 10x plus 17 plus c. సో ఎందుకంటే ఇక్కడ 3x² - 10x plus 17కి డిఫరెన్షియేషన్ చేస్తే 3x²కి 6x అవుతుంది, 10xకి 10 అవుతుంది. సో 17 కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది, అంటే 6x - 10. సో f dash of x by f of x into dx. సో ఇది మనకి 2017లో అడిగిన వన్ ఆఫ్ ద క్వశ్చన్. మనకి 2017 అక్టోబర్ నవంబర్లో అడిగిన వన్ ఆఫ్ ద క్వశ్చన్ చూస్తే, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ e power tan inverse x by 1 plus x² into dx. సో సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ ఈ ప్రాబ్లం చేసే ముందు మనకు ఫార్ములా తెలియాలి. ఏంటంటే ఇంటిగ్రల్ 1/1 plus x² into dx is equal to tan inverse x plus c అని చెప్పి తెలియాలి. అండ్ d/dx of tan inverse x ఈక్వల్ టు 1/1 plus x² అనే విషయం తెలియాలి. సో ఇక్కడ మనం లెట్ ముందు ఇచ్చిందని తీసుకుంటే ఇంటిగ్రల్ e power tan inverse x by 1/1 plus x² into dx. ఇక్కడ 1/1 plus x² అంటే d/dx of tan inverse x is equal to 1/1 plus x². సో let tan inverse x ఈక్వల్ టు t. సో డిఫరెన్షియేషన్ చేస్తే tan inverse xకి ఏమవుతుంది, tan inverse xకి డిఫరెన్షియేషను 1/1 plus x² ఇంటూ dx అవుతుంది. సో tకి dt అవుతుంది. అంటే 1/1 plus x², ఈ 1/1 plus x² ఇంటూ dx ప్లేస్లోని dtని సబ్స్టిట్యూట్ చేయొచ్చు అండ్ tan inverse x ప్లేస్లోని tని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఫైనల్లీ ఇంటిగ్రల్ e power t బై, సో 1/1 plus x² ఇంటూ dx అంటే dt కాబట్టి ఇంటూ dt. సో e power tకి ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ e power xకి e power x అవుతుంది కాబట్టి e power tకి e power t ప్లస్ c. బట్ t ఈజ్ ఈక్వల్ టు tan inverse x. ఆ tan inverse xని సబ్స్టిట్యూట్ చేస్తే tan inverse x ప్లస్ c. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ ఆఫ్ ది గివెన్ ఎవాల్యుయేట్. ఇది మనకి 2017లో అడిగిన వన్ ఆఫ్ ద క్వశ్చన్.
సో మనకి 2018లో అడిగిన వన్ ఆఫ్ ద క్వశ్చన్. దీనికి యూవీ ఫార్ములా అప్లై చేయవలసి ఉంటుంది. సో యూవీ ఫార్ములా అప్లై చేద్దాం, చూద్దాం ఆన్సర్ చూద్దాం. సొల్యూషన్ గివెన్ దట్ ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ యూ ఏమనుకోవాలి, సో వి ఏమనుకోవాలి, యూవి. అసలు యూ ఫార్ములా ఏంటో రాద్దాం. ఇంటిగ్రల్ యూ వి ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ ఇంటిగ్రల్ వి ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ యూ డాష్ ఇంటూ ఇంటిగ్రల్ వి ఇంటూ డిఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. సో ఇది ఫార్ములా అండి. సో ఇక్కడ మరి యూ ఏం తీసుకోవాలి, వి ఏం తీసుకోవాలో చూద్దాం. యాక్చువల్గా హైలైట్ అనే వర్డ్ గుర్తుండాలి. ILATE. సో ఐ అంటే ఇన్వర్స్, ఎల్ అంటే లాగరిథం, ఏ అంటే ఆల్జిబ్రా, టీ అంటే ట్రిగ్నోమెట్రీ, సో ఈ అంటే ఎక్స్పోనెంట్స్. సో మనకేంటి ఇక్కడ ఎక్స్ అనేది ఆల్జిబ్రాక్ వర్డ్ అండ్ టీ అనేది ట్రిగ్నోమెట్రీ, కాస్ ఎక్స్ అనేది ట్రిగ్నోమెట్రిక్ వర్డ్ కాబట్టి ఇక్కడ ఎక్స్ని యూ అనుకోవాలి, కాస్ ఎక్స్ని వి అనుకోవాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ కామా కాస్ ఎక్స్ ఈక్వల్ టు వి. సో మనం యూకి డిఫరెన్షియేషన్ చేద్దాం. యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, 1 అవుతుంది. అండ్ ఇంటిగ్రల్ వి ఇంటూ డిఎక్స్ చేద్దాం, అంటే ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో కాస్ ఎక్స్కి ఏమవుతుంది, సైన్ ఎక్స్ అవుతుంది ఇంటిగ్రేషన్. ఓకేనా. సో ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ యూ మీన్స్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ వి ఇంటూ డిఎక్స్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ యూ డాష్ మీన్స్ ఎక్స్ డాష్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ వి ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఇది ఫార్ములా కాబట్టి ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. సో ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ ఎక్స్ డాష్ మీన్స్ 1, యూ డాష్ మీన్స్ 1 ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసాం ఆల్రెడీ, సైన్ ఎక్స్ వచ్చింది ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. అగైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్కి ఏమవుతుంది, మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది, మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. సో ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. ఇక్కడ యూజ్ చేసిన అనదర్ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్కి మనకి సైన్ ఎక్స్ అయ్యింది కదా, అలాగే ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్కి మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది అన్నమాట. ఈ ఫార్ములా యూజ్ చేస్తాం మనకి. సో యూవీ ఫార్ములా అడిగిన వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఇది. ఈ విధంగా యూవీ ఫార్ములా అప్లై చేయాలి అండ్ హైలైట్ అనే వర్డ్ గుర్తుంచుకొని ప్రాబ్లం చేయవలసి ఉంటుంది అనమాట అండి. మనకి 2016లో అడిగిన వన్ ఆఫ్ ద క్వశ్చన్ చూస్తే 2 sin x ప్లస్ 3 cos స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. సో సొల్యూషన్ ఒకసారి చూద్దాము. గివెన్ దట్ ఇంటిగ్రల్ 2 sin x ప్లస్ 3 cos x హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి ఫార్ములా అప్లై చేస్తే ఇంటిగ్రల్ 4 sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ 9 cos స్క్వేర్ ఎక్స్ ప్లస్ 4 sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ 9 cos స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 3. సో 12 ఇంటూ sin x ఇంటూ cos x. 6 ఇంటూ 2 3 జర్ 6, 6 ఇంటూ 2. సో 12 ఇంటూ sin x ఇంటూ cos x అవుతుంది, cos x ఇంటూ dx. సో ఇంటిగ్రల్ 4 ఇంటూ ఇంటిగ్రల్ sin స్క్వేర్ ఎక్స్ ఇంటూ dx ప్లస్ 9 ఇంటూ ఇంటిగ్రల్ cos స్క్వేర్ ఎక్స్ ఇంటూ dx ప్లస్ 6 ఇంటూ ఇంటిగ్రల్ 2 ఇంటూ sin x ఇంటూ cos x ఇంటూ dx. 2 ఇంటూ sin x ఇంటూ cos x ఇంటూ dx. సో 4 ఇంటూ sin స్క్వేర్ ఎక్స్ మీన్స్ ఇంటిగ్రల్ sin స్క్వేర్ ఎక్స్ మీన్స్
1 minus cos 2x by 2 plus 9 into cos square x means 1 plus cos 2x by 2 into dx plus 6 into integral sin x into 2 sin x into cos x is equal to sin 2x into dx. So 4 into integral 1 by 2 into dx means x by 2 minus ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ యాక్చువల్లీ ఇక్కడ ఏముంటుంది ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఉంటుంది రాద్దాం పోనీ ఇంటిగ్రల్ కాస్ 2x ఇంటూ డిఎక్స్ ప్లస్ 9 ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ బై 2 ప్లస్ అగైన్ ఇంటిగ్రల్ కాస్ 2x ఇంటూ డిఎక్స్ ప్లస్ 6 ఇంటూ ఇంటిగ్రల్ సైన్ 2x మీన్స్ 1 by 2 ఇంటూ cos 2x 1 by 2 into cos 2x plus c. So similarly 4x by 2 minus cos 2x means actually sin 2x is equal to minus cos 2x by 2. So cos 2x is equal to 1 by 2 into సో 4 అనేది మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి 4 by 2 ఇంటూ కాస్ 2xకి సైన్ 2x by 2 ప్లస్ 9x by 2 ప్లస్ 9 by 2 ఇంటూ సైన్ 2x. సో బికాస్ ఇంటిగ్రల్ కాస్ 2x is equal to 1 by 2 ఇంటూ సైన్ 2x మైనస్ 2 1 0 2 3 0 3 ఇంటూ కాస్ 2x plus c. So finally 4x by 2 plus 9x by 2 4x by 2 plus 9x by 2 minus 2 sin 2x plus 9 by 2 into sin 2x plus c minus 3 cos 2x plus c. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమవుతుందంటే సో ఫైనలీ 1 by 4 into 26x ప్లస్ 5 sin 2x మైనస్ 12 cos 2x అవుతుంది. మీరు సింప్లిఫికేషన్ సెర్చ్ చేయండి. సో లేని పక్షంలోనే కామెంట్ చేయండి, నేను చేసి పెడతాను. ఓకే, థ్యాంక్ యూ. Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes and share this